వేములవాడ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పీర్ మహమ్మద్ ఆధ్వర్యంలో వేములవాడ నూతన మార్కెట్ కమిటీ పాలక వర్గాన్ని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, మార్కెట్లో ధాన్యం కొనుగోలు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నూతన మార్కెట్ కమిటీ సభ్యులను పీర్ మహమ్మద్ కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షులు రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, డైరెక్టర్లు దైత కుమార్, వస్తాదు కృష్ణ, రాగిరి నాగరాజు, సాఫీర్, చెరుకు శంకర్, సల్మాన్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కోయినేని శ్రీనివాస్, తోటరాజు, వలి, కోయినేని బాలయ్య, పోతిగంటి వెంకన్న తదితరులు ఉన్నారు. రాకేష్ థ్యాంక్ యూ. అక్కడ తెలుసుకో బాబాయ్ సైడ్ కూడా పెట్టి ఈరోజు కొత్తగా ఏర్పడ్డ మార్కెట్ కమిటీని ఈరోజు సన్మానం చేయడం జరిగింది. మార్కెట్ చైర్మన్గా రాజు గారు, వైస్ చైర్మన్గా తమ్ముడు, డైరెక్టర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ మార్కెట్ కమిటీ అనేది గౌరవ ఎమ్మెల్యే గారు వీళ్ళకు ఒక బాధ్యత ఇచ్చారు. ఏదున్నా రైతుల సమస్యలు వీళ్ళు ఉండి వెంటనే వాళ్ళ రైతుల సమస్యలు ఏదున్నా తీర్చాలి. ఎందుకంటే రైతులు ఊర్లలోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వస్తారు, కానీ వాళ్ళకు సౌలతులు ఏదున్నా మన మార్కెట్ పాలకవర్గందే ఉంటుంది కాబట్టి వాళ్ళకు అన్ని వేళలా అందుబాటులో ఉండి చేయగలరు. ఇంకోటి, మీ మీద ఎమ్మెల్యే గారు నమ్మకంతో మీకు ఒక బాధ్యత అప్పచెప్పిండు. ఆ బాధ్యత మీరు సక్రమంగా చేసి ఎమ్మెల్యే గారి మన అందరం కలిసి పేరు నిలబెట్టాలి. పేరు పేరున మార్కెట్ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఎమ్మెల్యే ఆదిశీనకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు 11వ వార్డు పీర్ మహమ్మద్ ఆధ్వర్యంలో మాకు పాలక వర్గానికి చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు అందరికీ బ్రహ్మాండమైన సత్కారం చేసినందుకు ఆ పీర్ మహమ్మద్ వాళ్ళ గ్రూపు కోయినేని బాలయ్య, కోయినేని శ్రీనివాస్, తోటరాజు, తిప్పల్ శంకర్ వాళ్ళ పాలక వర్గం ఎవరైతే మమ్మల్ని అందరినీ సన్మాన కార్యక్రమం చేసినందుకు వాళ్ళకి ఎల్లవేళలా మాతోనే సహాయ సహకారాలు అందిస్తామని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని గుర్తించి విప్పు ఆదిశీనన్న గారు మాకు చైర్మన్, వైస్ చైర్మన్, మా పాలక మండలి డైరెక్టర్లకు ఒక బాధ్యత అప్పచెప్పిలు. ఆ బాధ్యత మేము రైతులకు సహాయ సహకారాలు అందించుకుంటూ అనే పేరును మేము సక్రమంగా కాపాడదామని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం. మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, ప్రస్తుతం 11వ వార్డ్ ఇన్ఛార్జ్ పీర్ మహమ్మద్ అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి పాలకవర్గ సభ్యులను ఈరోజు వారి ఆఫీస్ నందు సన్మానం చేయడం జరిగింది. వారికి మా పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీది. రైతులకు అన్ని విధాలు ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతులకు అందుబాటులో ఉండి రైతులకు ఎలాంటి నష్టం రాకుండా, ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కూడా కోరుచున్నాను. ఈరోజు 11వ వార్డులో మన మాజీ డైరెక్టర్ పీర్ మహమ్మద్ గారు ఆధ్వర్యంలో
మా పాలక వర్గానికి ఘనంగా సన్మానం చేసినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అన్ని నియోజకవర్గాల కన్నా మన ఎమ్మెల్యే గారు మనకు మొన్ననే సీఎం గారు మన టెంపుల్కు రాజరాజేశ్వరి టెంపుల్కు రావడం జరిగింది. 1000 కోట్ల నిధులు తెచ్చి మన అన్ని మండలాల్లో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ మన ఎమ్మెల్యే గారు చేసే సేవలకు ప్రజలు ఆకర్షితులై అందరూ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో పాల్గొనవలసిందిగా, అదేవిధంగా మాకు నమ్మి మాకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిన కాశీనన్న గారి ఆధ్వర్యంలో రైతుల సేవలో పాల్గొంటామని ఇప్పుడు పీర్ మహమ్మద్ అన్న డైరెక్టరు ఇంతకుముందు చేసింది కాబట్టి ఆయన చెప్పినట్టు రైతుల సేవలోనే పాల్గొంటాం, మీ ఆధ్వర్యంలో పాల్గొంటామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.